తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కామారెడ్డి జిల్లా గుండె చెరువైంది. కుండపోత వర్షాలు నగరాన్ని కకావికలం చేశాయి. రికార్డు స్థాయిలో 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో పలు ప్రాంతాల్ని వరద కమ్మేసింది. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించగా స్కూల్స్కు సెలవు ప్రకటించారు. కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్ అయిందా? ఆకాశానికి చిల్లు పడిందా? ఉమ్మడి జిల్లా చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో కురిసిన రికార్డు స్థాయి వర్షపాతం తర్వాత అందరిలోనూ తలెత్తిన సందేహమిది. జిల్లాలో ఎక్కడ చూసినా వరద నీళ్లే కనిపిస్తున్నాయి. అది కూడా ఏదో కొద్దిపాటి వరద కాదు, 4-5 అడుగుల ఎత్తు వరకు పారుతున్న వరద నీరు. రోడ్లపైన పారుతున్న ఈ వరదను చూస్తే ఇవి రోడ్లా, చిన్నపాటి నదులా అన్న సందేహం రాకమానదు. మునుపెన్నడూ చూడని జడివాన చూస్తుంటేనే జలధరింపు కలిగిస్తోంది. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళెవరూ ఇలాంటి వర్షాలు కానీ వరదలు కానీ చూడలేదు. కొన్ని ప్రాంతాల్లో మోకాళ్లలోతు వరద, ఇంకొన్ని ప్రాంతాల్లో నడుములోతు నీళ్లు, మరికొన్ని చోట్ల గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా మునిగిపోయింది. కామారెడ్డి జిల్లా ఆర్గొండలో కురిసిన భారీ వర్షపాతం అసలు ఇలాంటి వర్షం కురుస్తుందా అన్న స్థాయిలో సాగింది. ఏకంగా 42 సెంటీమీటర్ల వర్షం కురవడంతో ఆ ప్రాంతం కాస్త చిన్నపాటి జలాశయాన్ని తలపించింది. కామారెడ్డి మండలంలో కూడా కుండలతో నీళ్లు కుమ్మరించినట్లే పడింది వాన. అక్కడ 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి, రాజంపేటే కాదు, జిల్లాలోని మొత్తం 10 ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దోమకొండ, పిట్లం, బిక్కనూరు, లింగంపేట, నాగిరెడ్డిపేట, పాల్వంచ, గాంధారి, ఎల్లారెడ్డి, నస్రుల్లాబాద్లో రికార్డు స్థాయిలో వర్షం పడింది. ఎల్లారెడ్డి, జుక్కల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో భారీ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షం వల్ల కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీ సహా పలు ప్రాంతాల్లో వరద నీటిలో పదుల సంఖ్యలో కార్లు కొట్టుకుపోయాయి. మరోవైపు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పట్టణం అంధకారంలో చిక్కుకుంది. ఊహించని రీతిలో భారీ వర్షం కురవడంతో ఆకస్మిక వరదలకు దారితీసింది. కామారెడ్డిలో కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు నీరు చేరింది. దీంతో ఇంటి పైకప్పుపైకి చేరుకుని తమను కాపాడమని అధికారులకు ఫోన్ చేసి వేడుకున్నారు స్థానికులు. కామారెడ్డిలోని బాలుర వసతి గృహంలోకి కూడా భారీగా వరద నీరు చేరింది. దీంతో బయటకు రాలేక ఇబ్బందులు పడ్డారు విద్యార్థులు. తమను కాపాడాలని వేడుకున్నారు. హవేలి ఘన్పూర్ మండలం రాజీపేట తండా వద్ద 8 మంది వాగులో చిక్కుకున్నారు. ఆటో కొట్టుకుపోగా 8 మంది ప్రాణాలతో బయటపడ్డారు. హవేలి ఘన్పూర్ మండలం నాగ్పూర్ వద్ద కారు వాగులో కొట్టుకుపోయింది. అయితే 4 వ్యక్తులు చెట్టును పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్నారు. బొగ్గు గుడిసె వద్ద వాగులో 10 మంది కార్మికులు చిక్కుకుపోయారు. దీంతో వాటర్ ట్యాంక్ ఎక్కి సహాయం కోసం ఎదురు చూశారు. అలాగే తిమ్మారెడ్డిలో వరద నీటిలో 3 చిక్కుకుపోయారు. దోమకొండ మండలం సంగమేశ్వర గ్రామం ఎడ్లకట్ట వాగు ఉప్పొంగింది. దీంతో వాగు దాటుతున్న కారు కొట్టుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న 2 జేసీబీ సహాయంతో కాపాడేందుకు ప్రయత్నించారు స్థానికులు. కానీ ఉధృతికి ఆ 2 వ్యక్తులు గల్లంతయ్యారు. అశోక్ నగర్లో రైల్వే ట్రాక్ పై నుంచి వరద నీరు పారుతోంది. ఇక బిక్కనూరు, తలమట్ల మధ్య రైల్వే ట్రాక్ దెబ్బతింది. పట్టాల కింద నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో పలు రైలు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను నిజామాబాద్, పెద్దపల్లి, కాజీపేట్ మీదుగా దారి మళ్లించారు. 44వ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. దీంతో కామారెడ్డి, హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులన్నీ కామారెడ్డిలోనే ఆగిపోయాయి. ప్రైవేటు వాహనాల్ని కూడా మెదక్ జిల్లా వైపు అనుమతించడం లేదు. జంగంపల్లి వద్ద భారీగా వరద నీరు రోడ్డుపై నుంచి ప్రవహిస్తోంది. తెలంగాణలో నేడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు మెదక్, కామారెడ్డి జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. తెలంగాణలో ఈ నెలాఖరు వరకు వానలు దంచి కొట్టబోతున్నాయి.